అవి కూడా సుమారు ఒక 20 days పైన అయింది. టోటల్ ల్యాండ్ అంతా కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇదంతా కూడా ల్యాండ్ క్లియరింగ్ అవుతుంది. ఒక 10 days 15 daysలో మొత్తం అవుతుంది. కొనడం కావచ్చు అంతా కాదు. ఇదంతా కూడా మనకి బండగానిపల్లి రెవెన్యూ 75 ఎకరాలన్నర, సుమారు 75 ఎకరాలు ఉంటుంది. అరదేం ఉంది, 75 ఎకరాల ల్యాండ్ ఇది. మొత్తం ఎర్రచందనానికి పుట్టినిల్లు, శేషశలం ఫారెస్ట్. శేషశలం ఫారెస్ట్ ఆనుకునే ఫారెస్ట్లోనే ఉన్నటువంటి ఒక 24th ప్రాజెక్ట్ అండి నవీన్ సాయికి. ఇదంతా కూడా మనకు ఈ కొండలు మొత్తం కూడా ఎర్రచందనానికి సంబంధించిన కొండలు మొత్తం కూడా. ఇప్పుడు ఈ కొండ కానీ ఇదంతా కూడా అటువైపు వచ్చేసరికి ఉదయగిరి, మనం కొండకి ఇటువైపు ఉన్నాం. సేమ్ కొండకు వైపు ఇటు ఎలా ఉన్నామో అవతల కూడా సేమ్ అంతే ఉదయగిరి ఉంటుంది. కాబట్టి మండలానికి కూడా దగ్గరగా ఉంటుంది. ఇటు వచ్చేసరికి మనకు 167 బీజీకి వచ్చేసరికి 9 కిలోమీటర్లు. ఇక్కడ ఇటు వచ్చేసరికి 12 కిలోమీటర్లు. ఏది మన 165 బద్వేల్ రూట్కి 165కి వచ్చేసరికి 12 కిలోమీటర్లు. 560 ఈ రెండు హైవేల మధ్యలో ఉంది ఇది. బండగానిపల్లి విలేజ్కి వచ్చేసరికి కిలోమీటర్ దూరం. ఈ యొక్క మన డాబర్ రోడ్ అంటే తార్ రోడ్డుకి 100 మీటర్లు అంటే సెకండ్ బిట్ మంది. మొత్తం కూడా పక్కనంతా కూడా ఈ లొకేషన్ కూడా చూడండి మీరు ఒకసారి. మొత్తం సైట్ల పక్కన మనకి లోయ కావచ్చు, కొండలు కావచ్చు, ఏదైతే మనకు ఒక ఫారెస్ట్ ఏరియాతో ఫీల్ వస్తుందో ఆ విధంగా మనం అంతా కూడా ఎక్సలెంట్ లొకేషన్లో ఉంది అన్న. మౌంటైన్స్ దాటితే అది గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. అవును సార్, అమరావతి బెంగళూరు. కాబట్టి ఈ ల్యాండ్ను మనం ఈ నెల జూన్ నెల 22వ తారీఖే మీకు బుకింగ్ ఇచ్చేదానికి, అప్పటికి టోటల్ డెవలప్మెంట్ ఇచ్చే విధంగా ఎన్ఎస్పి కంపెనీ ఇస్తుంది. తర్వాత మీకు 29కి మళ్ళీ నెక్స్ట్ మంత్ 29కి సుమారు కరెక్ట్ నెల ఈరోజు ప్లాట్ అలాట్మెంట్ కూడా ఇవ్వడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. ఆ విధంగా ముందుకెళ్తుంది. ఎక్సలెంట్ ప్రాజెక్ట్ సార్ ఇది. ఎందుకంటే మీకు అందరూ కూడా చెప్తుంటా, మనం అన్నీ కూడా ఇప్పుడు కూడా సి గ్రేడ్ చెబుతుంటాం. మన కస్టమర్కి ఏ గ్రేడ్ ఇవ్వలేకపోవచ్చు, బి గ్రేడ్ ఇవ్వలేకపోవచ్చు, సి గ్రేడ్ అయితే 100% ఇస్తామనేది. కానీ ఇక్కడ మాత్రం బి నుంచి ఏ గ్రేడ్ గ్యారంటీ క్వాలిటీ వస్తుంది. అంటే మొత్తం టోటల్ ఇది ఫారెస్ట్ బెల్ట్ అండ్ రాక్ చూసారు, మొత్తం రాయి ఎలా ఉందో. అంటే ఇక్కడ రూట్స్ అనేది స్పీడ్గా వెళ్తుంది. అంటే మనకు గ్రోతింగ్ కూడా స్పీడ్గా వస్తుంది. కాబట్టి ఇక్కడ కొన్న ప్రతి కస్టమర్లు కూడా పెట్టుబడి పెట్టుకుంటే ఎర్రచందనం అనేది మంచి గ్రేడ్ తోటి మంచిగా వస్తుంది. ఎన్ఎస్పి యొక్క కాన్సెప్ట్ కూడా రెడ్ శాండిల్ అండి. భూమి మాత్రం బ్యాంక్ ఇంట్రెస్ట్ అయితే 100% పెరుగుతుంది. దానికంటే కూడా పెరుగుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్. ఆల్రెడీ ఇప్పుడు మనం లాస్ట్ 5 years క్రితం అమ్మిన ఈ రోజున డబుల్ అయితే అయినాయి కదా. భూమి వాల్యూ డబుల్ అయింది. తర్వాత చెట్ల మీద కూడా మళ్ళీ అమ్ముకున్న వాళ్ళు కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ కొన్న ప్రతి కస్టమర్కి కూడా మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ప్లస్ మిగిలిన సైట్ల కంటే కూడా మనం పాత రేట్లు ఏవైతే ఉన్నాయో అదే రేట్ ఈ సైట్ని కూడా ఇస్తున్నాం. కాబట్టి మీ కస్టమర్లకి కావచ్చు, పాత కస్టమర్లకు కావచ్చు, కొత్త కస్టమర్లకు కావచ్చు చెప్పి ఇక్కడ ఇప్పించండి. 100% వాళ్ళ మంచి భవిష్యత్తుని ఇవ్వండి ప్రతి కస్టమర్కి కూడా. మన ఎన్ఎస్పి కంపెనీ యొక్క కాన్సెప్టే ప్రతి సామాన్యుడిని ఒక కస్టమర్గా ఉన్న వ్యక్తుల్ని మనం కోటీశ్వరులు చేయాలనేది ఉంది. కాబట్టి ఇలా మనం ప్రతి కస్టమర్ని కనుక తీసుకొచ్చి ఇక్కడ ఇప్పించగలిగితే ఈరోజున భవిష్యత్తులో భూమి వాల్యూ ఎంతో కొంత పెరుగుతుంది. మనం ఏదైతే చెప్తున్నాం ఎర్రచందనం మీద, ఈ ఎర్రచందనం మీద మనం 100% మంచి రిటర్న్స్ అయితే గ్యారంటీగా ఇవ్వగలుగుతాము కూడా. ఇస్తున్నాం కాదు, ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఈ రోజున మనం రైతుల దగ్గర ఎర్రచందనం మనమే కొంటున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా అందులో ఈ ప్రాంతంలో కొంటున్నాం మన రైతుల దగ్గర. అంటే మనం ఎక్కడో పండించట్లా, ఎక్కడైతే ఎర్రచందనం పండుతుందో, పెరుగుతుందో, మంచి గ్రేడ్ వస్తుందో ఆ ప్రాంతంలోనే మనం తీసుకొచ్చి కస్టమర్లకి ఇక్కడ మనం ప్రాజెక్టులు చేసి పెంచుతున్నాం. కాబట్టి మన 100% 12 నుంచి 15 సంవత్సరాలలో ప్రతి కస్టమర్కి కూడా చెప్పిన దానికంటే కూడా ఎక్కువ రిటర్న్స్ అయితే ఇవ్వచ్చు. కాబట్టి ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎర్రచందనం మీద ఉన్న ప్రతి నెగిటివ్ను కూడా ఈ రోజున భారతదేశంలో ప్రతి నెగిటివ్ను పాజిటివ్ చేసుకుంటూ వచ్చిన ఫామ్ ల్యాండ్ రంగంలో భారతదేశంలో నెంబర్ 1గా వెళ్తున్న కంపెనీ నవీన్ సాయి ప్రాజెక్ట్. అంటే ఈ రోజున మీ అందరికి కూడా తెలుసు ఎర్రచందనం మీద ఎన్ని ప్రాజెక్టులు చేస్తున్నాము. అసలు ఎర్రచందనం కొనేటోడు లేడు, ఇంతవరకు రైతు అమ్ముకునేవాడు లేడు ఇంతవరకు. కానీ ఎంత నెగిటివ్ ఉంది. మరి అటువంటి నెగిటివ్ని కూడా మనం ఈ రోజున లైసెన్స్ తెచ్చుకొని, అదేవిధంగా మనం ఈ రోజున గోడలను కావచ్చు, బై ప్రోడక్ట్లు కావచ్చు, అది కూడా నెక్స్ట్ మంత్ మనం రిలీజ్ చేయబోతున్నాం. కాబట్టి ఈ రోజున ఈ ప్రాంతం అంతా కూడా పండించుకున్న రైతుల దగ్గర కూడా కొనబోతున్న కంపెనీ కూడా మన నవీన్ సాయి ప్రాజెక్టే. అంటే ఈ రోజున ఎంతోమంది 1000 మంది ఎర్రచందనం పండించే రైతులకి ఎన్ఎస్పి కంపెనీ ఒక ఏమంటారంటే ఒక ఆపద్ బాంధవులైన ఒక గాడ్ లెక్కనో ఆ విధంగా కనపడుతుంది. 100% భారతదేశంలో ఈ ప్రాంతంలో
ఎక్కడైతే రెడ్ శాండ్ మంచి క్వాలిటీ ఉందో అదంతా కొనబోతున్న కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్ అండి. మొన్న ఒక వీడియో కూడా చూశాను. రాష్ట్ర ప్రభుత్వమే లక్షల కోట్ల విలువ సంపద మన దగ్గరే ఉంది, ఇక్కడే పెడుతుంది, మన దగ్గర దొంగలు పట్టుకున్న దొంగలు చాలా ఉన్నాయి, మనమే మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాం, మనమే మీరే బొమ్మలు తయారు చేయండి గవర్నమెంట్ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మొన్న ఒక వీడియో విన్నాను, చెప్తున్నారు. మరి రేపు మరి వాళ్ళే ఆ విధంగా చేసుకోవాలో తెలియదు, కానీ ఆ ప్రాసెస్ మనమే చేస్తున్నాం ఇండివిజువల్గా. ప్రభుత్వం చేయలేకపోతుంది, మనం చేస్తున్నాము. రేపు ఆ ప్రభుత్వం దగ్గర కొనబోతున్న కంపెనీ కూడా నవ్యసాయి ప్రాజెక్ట్. నేను మీ అందరూ మళ్ళీ సమక్షంలో చెప్తున్నా. 2028లోనే, మళ్ళీ ఎప్పుడో కాదు, ఎప్పుడో 10 ఏళ్ళ సంగతి నేను చెప్పను. 2028లోపే ప్రభుత్వం దగ్గర ఉన్న వుడ్ మొత్తం కూడా కొనబోతున్న కంపెనీ కూడా నవ్యసాయి ప్రాజెక్ట్ అండి. కాబట్టి ప్రతి కస్టమర్ కూడా ధైర్యంగా నవ్యసాయి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీ పిల్లలకి బంగారు భవిష్యత్తుని ఇవ్వండి. 100% ఒక పేదవాడిగా కావచ్చు, సామాన్యుడిగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చిన్న పెట్టుబడితో మీ యొక్క ఫ్యామిలీ యొక్క ఆర్థిక స్థితిగతులు మార్చగలిగే, తలరాతను మార్చగలిగే శక్తి ఎన్ఎస్పి ద్వారా, ఎర్రచందనం ద్వారా మాత్రమే ఉంది. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ అండి. అందరికీ ఈ యొక్క ప్రాజెక్ట్ చెక్ చేసుకోండి, చూడండి. అన్ని రకాలుగా బాగుందంటే కనుక మీ కస్టమర్లకు చెప్పి కొనిపించండి. థ్యాంక్ యూ.